గుడ్ మార్నింగ్, నేను జ్యోత్స్న. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. స్థానిక ఈస్ట్ బాలాజీ నగర్ లో బాలగంగమ్మ ఆలయం దగ్గర చిరుత సంచరించింది. చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చెట్ల పొదల్లో నుంచి ఒక్కసారిగా ఆలయంలోకి ప్రవేశించిన చిరుత పిల్లిని పట్టింది. కానీ వెంటనే వదిలించుకోవడంతో చిరుత అక్కడి నుంచి పరుగులు తీసింది. విషయం తెలుసుకున్న బాలాజీ నగర్ ప్రజలు వెంటనే చిరుతను బంధించాలని ఫారెస్ట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. స్థానిక ఈస్ట్ బాలాజీ నగర్ లో బాలగంగమ్మ ఆలయం దగ్గర చిరుత సంచరించింది. చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చెట్ల పొదల్లో నుంచి ఒక్కసారిగా ఆలయంలోకి ప్రవేశించిన చిరుత పిల్లిని పట్టింది. కానీ వెంటనే వదిలించుకోవడంతో చిరుత అక్కడి నుంచి పరుగులు తీసింది. విషయం తెలుసుకున్న బాలాజీ నగర్ ప్రజలు వెంటనే చిరుతను బంధించాలని ఫారెస్ట్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలో మరోసారి చిరుత కలకలానికి సంబంధించి డీటెయిల్స్ మనకు చరణ్ అందిస్తారు. చరణ్, జోసఫ్, తిరుమలలో అయితే చిరుతల సంచారం అధికంగా ఉందని చెప్పాలి. అయితే శ్రీవారి భక్తులను అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను ప్రతిరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి చిరుత పులులు అని చెప్పాలి. అయితే ఇవాళ అర్ధరాత్రి సమయంలో అయితే తిరుమల ఈస్ట్ దగ్గర ఉన్నటువంటి బాలాజీ నగర్ లో ఉన్నటువంటి బాలగంగమ్మ ఆలయంలోకి చిరుతపులి వచ్చి అక్కడ ఉన్న అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పిల్లిని వేటాడే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఈ దృశ్యాలను గమనించిన టీటీడీ అధికారులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. ఏదైతే ఇవాళ మంగళవారం అందులోనూ స్థానికులందరూ ఆ గంగమ్మ ఆలయానికి వచ్చి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అందుకనే ముందుగానే టీటీడీ కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను అప్రమత్తం చేసే పరిస్థితి నెలకొంది. అయితే చిరుతపులి అటువైపు సంచరిస్తుంది. ఎవరో అటువైపు ఏదైతే సపరేట్ గా ఒకరు ఇద్దరు కాకుండా ఏదైతే గుంపులుగా వెళ్ళాలి అక్కడ పూజలు చేయాలనుకుంటే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అయితే సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఒకసారిగా మనం చూసినట్టయితే అర్ధరాత్రి సమయంలో అక్కడ ఉన్నటువంటి గంగమ్మ ఆలయంలో ఒక సీసీ కెమెరాలో ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు అయితే చూసినట్లయితే చిరుతపులి ఏదైతే పొదల్లో నుంచి ఒక్కసారిగా వచ్చి ఆలయంలోకి అక్కడ ఉన్నటువంటి పిల్లిని వేటాడే ప్రయత్నం చేసిందని చెప్పాలి. ఏదైతే పిల్లి ఒకసారిగా అప్రమత్తంగా దాన్ని విడిపించుకోవడంతో చిరుతపులి కూడా ఒకసారిగా పరుగులు తీసి మళ్ళీ అటువైపు పొదల్లోకి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవల కాలంలో చూసినట్లయితే తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో అయితే చిరుతపులు సంచారం అధికంగా ఉందని చెప్పాలి. అయితే శేషాచలి అటవీ ప్రాంతానికి తిరుపతి కావచ్చు, తిరుమల కాబట్టి ఎక్కువగా చెట్ల పొదలు, అడవులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చిరుతపులు కూడా జనసంద్రంలోకి వస్తున్నాయని చెప్పాలి. అయితే ఇవాళ చిరుతపుల సంచారంతో అయితే భక్తులు కావచ్చు, అట్లా స్థానిక ప్రజలు కావచ్చు తీవ్ర భయాందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి నెలకొంది. వెంటనే టీటీడీ కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు చిరుతపులను బంధించే ప్రయత్నం చేయాలి, మాకు ఒక రక్షణ కల్పించాలని చెప్పి టీటీడీ అధికారులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు ప్రజలందరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్ చరణ్.